నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, మార్గశీర్ష మాస అమావాస్య వచ్చేస్తోంది. సోమవతి అమావాస్యగా రాబోతోంది. అంటే సోమవారం అమావాస్య. అవును. మరి అమావాస్య అంటేనే మీ తమిళులు ప్రత్యేకించి చాలా చాలా పవర్ఫుల్ గా, అవును. చాలా మంచి రోజుగా చూసేటటువంటి పరిస్థితి ఎప్పుడు అవును. ఉంటుంది. చెప్తూనే ఉంటారు మీరు. అమ్మా నాన్నలు, తల్లిదండ్రులు, సూర్య చంద్రులు వాళ్ళిద్దరూ కలిసి ఉన్న రోజు అంటే చెడ్డగా మనం ఎలా చూస్తాము అనేది లాజిక్. అవును, అవును, అంతే. రైట్. అయితే అమావాస్యని, మార్గశీర్ష మాస అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు? మీరైతే మీ క్లయింట్స్ కి అమావాస్య పౌర్ణములను అస్సలు విడవకుండా ఖచ్చితంగా రెమెడీస్ ని చేయిస్తూ ఉంటారు. అవును. ఎటువంటి సమస్యల కోసం రెమెడీస్ ని చేయిస్తూ ఉంటారు? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. ఓకే. అమావాస్య అంటేనేమో ఇప్పుడు సూర్యుడు చంద్రుడు కలిసి వచ్చిన రోజు. అందులో సోమవారం వస్తే ఇంకా ఏమంటే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఇంకా మేజర్ గా అమావాస్య టైమింగ్ లో చేపిస్తాము. తర్వాత ఎక్కువ బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ వల్ల బాధపడే వాళ్ళు, ఈ చేతపడే ఎఫెక్ట్ చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. అసలు చెప్పాలంటే ఈ విషయాల్లో అయితే మనం ప్రోగ్రామ్ లో యాక్చువల్ గా మనం మాట్లాడేది జనులకు, కొంతమంది సఫర్ అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఎంత సమస్యలు, ఎంత పరిహారాలు, పూజలు ఎన్ని చేసి కూడా ఎందుకు ఫలితం రాలేదు అంటే వాళ్ళకి ఆ నెగిటివ్ ఎఫెక్ట్, బ్లాక్ మ్యాజిక్ అనేది జరిగి ఉంటే వాళ్ళకి పూజలు ఫలితం ఉంటుంది. సో అందుకే దాంట్లోంచి వాళ్ళు బయటపడాలంటే ఫస్ట్ ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ని రిమూవ్ చేస్తేనే వాళ్ళకి ఆ ఫలితం అనేది వస్తుంది. ఇంట్లో కూడా మామూలుగా పూజ కూడా చేసుకోలేకుండా పోతారు. అవును, అసలు అసలు ఇంట్రెస్ట్ రాదు, చేయలేదు. కొంచెంసేపు దేవుడి దగ్గర వెళ్ళి దీపం వెలిగిస్తేనే వాళ్ళకి ఆవిలింతలు వస్తా ఉంటది. అసలు ఆ పూజ గదికి కూడా వెళ్ళబుద్ధి కాదు అని అంటుంటారు, కంప్లైంట్ చేస్తుంటారు. అవును. అండ్ పూజ గదిలో ఈ నెగటివిటీ, మన మీ క్లయింట్ ఒకళ్ళు చెప్పారు, ఆ, నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు పూజ Photos- గదిలో ఉన్న ఫొటోస్ లో ఉన్న కళ అంతా పోయింది, చెప్పారు బూజు చూసారా? పట్టుకుపోయింది అని అవును. అన్నారు. ఇప్పుడు నిజంగా చాలా భయానకంగా ఆ అనిపించింది. బ్లాక్ మ్యాజిక్ నుంచి బయటపడిన తర్వాత దేవుడు కళ్ళల్లో, కనిపిస్తుందని అన్నారు వాళ్ళు. అసలు కళకళలాడుతుంది మా కళకళలాడుతుంది పూజ అని. గది అన్నారు. అంటే అది నిజం. అది ఎందుకంటే పూజలు చేయనివ్వదు వాళ్ళకి. అంత నెగిటివ్ ఎఫెక్ట్ అయితే వాళ్ళు పూజలు చేయకుండా ఆపేస్తే దుష్ట శక్తులు. సో ఇప్పుడు వీళ్ళకి ఎట్లా జరిగింది అంటే ఈ అమావాస్య టైమింగ్ లో మేజర్ గా అందరూ ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ ఉన్న వాళ్ళు అమావాస్య టైమింగ్ లో నిద్ర పట్టదు, పీడ కలలు వస్తూ ఉంటది, ఆరోగ్య సమస్యలు మరీ ఎక్కువ ఉంటది. దాన్ని పెట్టి తెలుసుకోవచ్చు వాళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్ ఉందా లేదని. మరీ అమావాస్య ముందు రోజే వచ్చేస్తుంది. కొన్ని జాతకాలకు అమావాస్య రోజు మరీ ఎక్కువ అయిపోతుంది. సో నెక్స్ట్ డే వరకు వాళ్ళకి అసలు ఆ 3 రోజులు స్టడీగా ఉండరా? అస్సలు ఉండరు. మరి ఎక్కువ మానసిక బాధలు ఉండే వాళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి అమావాస్య టైమింగ్ లో ఇంకా సమస్యలు ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఎంత నిజం చూడండి, అమావాస్య అంటేనే ఈ అంటే మానసిక బాధలు ఉండేవాళ్ళు, ఇక్కడ ఈ చేతబడి ఎఫెక్ట్ ఉండేవాళ్ళు, తర్వాత జాతక రీతిగా వాళ్ళకి గోచారంలో కానీ లేదా జాతక రీతిగా కానీ వాళ్ళకి ఏంటంటే నెగిటివ్ దశ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఇక్కడ ఏమైతుందంటే ఈ అమావాస్య టైమింగ్ లో పూజలు చేసుకోవడం మంచిది అనమాట. సో ఇప్పుడు అది చాలా మందికి అర్థం కాదు. అసలు మరి మన జాతకం ఎలా ఉంది, ఏం రాశి, ఏం దశ నడుస్తుంది, అదన్నీ ఏం తెలియదు. కొంతమంది జాతకాలే ఉండవు, అంటే డేట్ ఆఫ్ బర్త్ అసలు ఉండదు. ఉండదు. జ్యోతిష్యం నమ్మే వాళ్ళు కూడా ఉండవు కొంతమంది. యాక్చువల్ గా ఆ సమస్యల నుంచి బయటపడితేనే వాళ్ళు 100% నమ్ముతారు. సో అప్పుడు ఏమైతుందంటే అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎక్కువ సమస్యలు ఉండే వాళ్ళే మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పేసి. చిన్న చిన్న సమస్యలకి వద్దు. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది కదా మనం ఇంత సమస్యల నుంచి బయటపడామనేది ఎప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఇంత మేజర్ ఇష్యూ ఫేస్ చేసాం, ఇప్పుడు బాగున్నాం. ఈ రోజు క్లయింట్లు ఎంత మంది మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ సేమ్ అలానే వెళ్ళచ్చు. ఎందుకంటే మీకు ఇప్పుడు క్లయింట్స్ కూడా ఏం చెప్తున్నారు, అసలు ఎంతో సమస్యలు 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 9 సంవత్సరాలు నేను సఫర్ అవుతూ ఉన్నాను మేడం. ఇప్పుడు ఈ పూజ ఫాలో అయిన తర్వాతనే బాగా అయ్యామంటే ఇలాంటి అమావాస్య టైమింగ్ లో ఒక పవర్ఫుల్ పూజలు అన్నమాట, వశీకరణ పూజలు. అంటే వశీకరణం అంటే ఏంటంటే అసలు మనం ఏదో అనుకుని భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ జాతక రీతిగా ఎవరు వల్ల నెగిటివ్ జరిగింది, సో ఆ గ్రహానికి సంబంధించింది. ఇప్పుడు ఏ గ్రహం అయినా కానీ ఇప్పుడు మనుషులు వచ్చి ఏంటంటే గ్రహ రూపంలోనేదా వాళ్ళ ఎట్లా మనకు కనిపించదు. ఇప్పుడు శని వచ్చి బాధ పెడుతుందంటే ఎల్ర శని అంటే ఎల్ర శని డైరెక్ట్ శని రాదు. శని వచ్చారు కదా మన ఇంటికి, కానీ ఎవరైనా కర్మ మనిషి రూపంలో, అంతే వచ్చి వాళ్ళు బాధ పెడుతుంది, అంతేకాని. సో అట్లనే కూడా ఈ ఎల్ర శని కాకుండా ఇప్పుడు జనరల్ గా బ్లాక్ మ్యాజిక్ జరుగుతుందంటే అది దానికి వాళ్ళ జాతకంలో టైం బాగాలేనప్పుడు అది ఎక్కువ సమస్యలు ఇస్తుంది. ఇంకా అంటారు కొంతమంది, మాకు అట్లా ఎట్లా ఉంటుందండి, మేము మెయిన్ సిటీలో ఉన్నాము, మాకు ఇక్కడెక్కడ నుంచి బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది అట్లంతా. కానీ
ఆ సఫర్ అవుతున్నప్పుడు అర్థమైంది. ఇప్పుడు హెల్త్ బాగాలేని ఎక్కడి నుంచైనా చేస్తారా అండి? చేయవచ్చు. ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు ఎదిగిపోతున్నారని మన ఇంట్లో వాళ్ళే, బయట ఆ, వాళ్ళు కాదు, చేయవచ్చు. ఏడిసి చచ్చిపోతుంటారు, చేసేస్తారా? అట్లా కూడా చేస్తారు. కానీ మన చేసేది ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ నెగిటివ్ ఉంటే అది రిమూవ్ చేస్తాం. ఎవరికైనా బ్లాక్ మ్యాజిక్ చేసేదంతా అయ్యో మనం చేయకూడదు, రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేస్తాం. ఎక్కడ ఉన్నా ఏ కంట్రీలో ఉన్నా మనం మంచిదే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఒకరు చనిపోవడానికి చేస్తే అది రేపు మళ్ళీ మనకే అసలు అంతే. అందుకే మనం మంచిది చేయాలి. మంచిది చేస్తే అది ఫలితం ఎక్కువ అవుతూ ఉంటాయి కదా. సో ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, మేడం మాకు అన్ని ఇబ్బంది పెట్టారు కదా, కానీ మాకు అసలు వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి. అట్లా నేను ఒక్కటే అంటాను, అలా ఉంటే మీరు అపాయింట్మెంటే తీసుకోవద్దు. అసలు మీరు అసలు కన్సల్టేషన్ ఫీజు కూడా రిటర్న్ పంపించేస్తాను. ఎందుకంటే ఒకరిని బాధ పెట్టేదానికి అడుగుతారు కొంతమంది. అంటే మాకు ఇలా మమ్మల్ని సఫర్ చేయించారు కదా, వాళ్ళు నాశనం అవ్వాలి అంటే అవుట్ ఆఫ్ ఆ, పెయిన్, అవుట్ అట్లా ఆఫ్ ఉంటది. ఇది అంటారు. అవును. మీరు అయితే నేను ఒప్పుకోను. ఎందుకంటే మనకొచ్చి అసలు ఒకటి ఆ సమస్యలు మీరు బాధపడుతున్నారు, దాంట్లోంచి బయటపడే మార్గం చూపిస్తాం, తప్పకుండా చూపిస్తాం. మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ చేశారు నెగటివ్ ఎనర్జీ, అంటే బ్లాక్ మ్యాజిక్ చేయించారు, మీరు రిమూవ్ చేశారు, మళ్ళీ వీళ్ళు చేసే పరిస్థితి ఉంటుందా? మళ్ళీ రిపీట్ అవుతుందా? వీళ్ళకి మళ్ళీ వచ్చేది ఉంటుందంటే అది వాళ్ళ జాతక రీతిగా ఏమిటంటే అసలు మనం 100% వాళ్ళు రిమూవ్ చేస్తాం ఆ నెగిటివిటీ అనేది. కానీ వాళ్ళకి వచ్చే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ వాళ్ళకి వస్తుంది అంటే మన దగ్గర తీసుకున్న క్లయింట్లు వాళ్ళు బాగా అవుతారు. ఎట్లా అంటే వాళ్ళ దగ్గర ఆ మెటీరియల్ ఉంటుంది. సో ఆ మెటీరియల్ వాళ్ళు మళ్ళీ ఫాలో అవుతున్నప్పుడు ఒకసారి రిపీట్ చేసుకుంటే అది వెళ్ళిపోతుంది, అంతే, మళ్ళీ మళ్ళీ రాదు. సో అది ఏంటంటే వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు మనం పంపించే రెమెడీ అంతే. ఎందుకంటే ఊరిక జాతకాలు పట్టుకుని తిరుగుతూ ఉండొద్దు, ప్లస్ వాళ్ళ సమస్యలకు మంచి పరిష్కారం అనేది ఇవ్వాలి అనేది ఆ ఉద్దేశంలో వాళ్ళ ప్రాపర్ జాతక చక్రం ఉంటేనే చూస్తాం, చెప్తాము. అందులో కూడా మన కోరిక న్యాయంగా ఉండాలి, వేరే వాళ్ళకి చెడు చేసేది అలాంటిది అంతా ఉండకూడదని చెప్తూ ఉంటాం. సో అది ఏంటంటే వాళ్ళకి అప్పుడు మనకు కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్, ఓ వీళ్ళు బాగా అయ్యారు అని. ఒకరు చెడిపోయారు అనేది వినడం కరెక్ట్ కాదు కదా, అసలు అలా వినకూడదు. అంతే. మంచిగా అయ్యారంటే చాలా సంతోషం. సోమవారం వచ్చే అమావాస్యని పవర్ఫుల్ గా కన్సిడర్ చేస్తారా మీరు? అవును, ఎక్కువ మానసిక బాధలు ఉండే వాళ్ళకి చేయవచ్చము ఆ రోజు. తర్వాత ఆరోగ్య సమస్యలు, నెక్స్ట్ వచ్చి ఏంటంటే ప్రతి విషయం తల్లి వాళ్ళ సైడ్ లోంచి, లేదు తల్లి వల్ల బాధపడుతున్నాను, ఇట్లా కొన్ని క్లయింట్లు కూడా చెప్తారు, మా మదరే మాకు సపోర్ట్ లేదండి, అసలు మా తోడు పుట్టిన వాళ్ళకి పెట్టేస్తున్నారు ఆస్తులు, కానీ మాకు ఇబ్బంది పెడుతున్నారు, మా మదరే మాకు శత్రువులు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అప్పుడు ఈ సోమవారం వచ్చే అమావాస్య అది మన ఏంటంటే, సో తల్లి కూడా మనకు ఫేవర్ గా అయ్యేలాగా చేసుకోవచ్చు, వాళ్ళ శత్రువులు లేకుండా మిత్రువుగా చేసుకునేదానికి. రకరకాల సమస్యలకి ఒక పవర్ఫుల్ డే గా చూస్తారు. సోమవారం వచ్చేటటువంటి అమావాస్య అది వస్తోంది కాబట్టి, 30వ తారీఖు వస్తోంది కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మేము ఆల్రెడీ చేసేసాము, ఈ నెగటివ్ ఎనర్జీస్ కి సంబంధించి తిరిగేసాము, లక్షలకు పోసేసామని చెప్తుంటారు. అవును, లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు, కానీ ఏం ఫలితం లేదు అనుకుంటే గివ్ ఇట్ అ లాస్ట్ ఛాన్స్ అనే ఒకవేళ థాట్ ఉంటే ఒకసారి మేడం ని కాంటాక్ట్ చేయండి. మీకు ఒకవేళ నమ్మకం కుదరాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ముందు అసలు మీరేం నోరిప్పద్దు, అంతేనా? డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి సమస్య ఏంటో ఆవిడనే చెప్పనివ్వండి. మీకు నమ్మకం కుదిరిన తర్వాతే మీరు ఫాలో. నిజంగా, ఎందుకంటే వాళ్ళ జాతకంలో ఏమేమి సమస్యలు ఎప్పటిలోంచి వచ్చింది మనమే చెప్తాం, అండ్ ఎవరు చేశారు అనేది కూడా చెప్పవచ్చు, పేర్లను బట్టి హింట్ ఇస్తాం. అవును, అంటే వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకు ఒక నేమ్ పవర్ 1 పవర్ లో ఉంది అనుకోండి, సింహంలో వాళ్ళకి మాంది గ్రహం ఉంది, సో వాళ్ళకి అదిదా నెగిటివ్ గా ఉంటుంది, ఆ త్రూలో ఆ నేమ్ పవర్ లో ఉండే వాళ్ళ చేస్తారని కనిపెట్టవచ్చు. అయితే కొన్ని నేమ్స్ వాళ్ళు ఇవ్వాలి, అందులో ఆ నెంబర్ మ్యాచ్ అవుతుందా చూసి నేను చెప్తాను, వీళ్ళ వల్లదా ఉంది, వీళ్ళ వల్ల లేదు అనేది 100% చెప్పొచ్చు. సోమావతి అమావాస్యని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏదైనా ఆరాధన విషయం ఏమైనా చెప్తారా ఆ రోజు? ఇప్పుడు అమావాస్య అనేటప్పుడు అందరూ ఏంటంటే, మాది వచ్చి తమిళనాడు సైడ్ కాబట్టి జనరల్ గా వచ్చి ఆ రోజు ఒక షాప్ పెట్టుకునే వాళ్ళు, ఏదైనా అప్పుడు బిజినెస్ ఏది చేసే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ రోజు మంచిది కాబట్టి వాళ్ళకి ఏ వర్క్ అయినా స్టార్ట్ చేస్తున్నారు ఆ రోజే. కానీ పూజలు కూడా చేసుకోవచ్చు అమావాస్య రోజుల్లో. దిష్టి తీస్తారు, అంటే దిష్టి అంటే ఇక్కడ అంటే తెల్ల గుమ్మడికాయ ఉంటుంది కదా, బూడిద గుమ్మడికాయ వేసి ఏం చేస్తారంటే దాంట్లో ఫుల్ పసుపు రబ్ చేసేసి తర్వాత బొట్లు పెట్టేసి దాని లోపల ఒక చిన్న పీస్ కట్ చేసి దాని లోపల కుంకుమ, తర్వాత కాయిన్, కొన్ని పసుపు, కొన్ని ఇంపార్టెంట్ అదంతా వేసి దాంట్లో ఏం చేస్తారంటే అంటే దేవుడిని మంచిగా కోరుకుని అంటే వాళ్ళు ఒక 1 రూపీ కాయిన్ అదంతా కూడా వేస్తారు. వేసేసి
మంచిగా ఇప్పుడు ఒక షాప్ ఉంది, షాప్ దిష్టి తగులుతుందంటే దాన్ని బాగా ఒక 3 సార్లు ఇట్లా అంటే దాన్ని చుట్టి తిప్పిన తర్వాత తీసుకెళ్ళి అంటే 3 రోడ్ జాయిన్ అవుతుంది అక్కడ తీసుకెళ్ళి కొడతారు. లేదు కొంతమంది షాప్ ముందు కూడా కొట్టి క్లీన్ చేసేస్తారు. సో అలా కూడా చెన్నైలో జరుగుతుంది అనమాట. అట్లా కూడా అమావాస్య టైమింగ్ లో చేపిస్తారు. ఇంటికి కూడా తీసుకోవచ్చా అండి సేమ్ దిష్టిని? ఇంటికి కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఇక్కడ తెలుగు పీపుల్ ఏం చేస్తారు, వాళ్ళు ఇంటి ముందుగా గుమ్మంలో కడతారు కదా, బూడిద గుమ్మం పైన కడతారు. కానీ అక్కడ ఎక్కువ ఏంటంటే కట్టేది ఉండదు, దిష్టి తీస్తారు. అమావాస్య టైమింగ్ లో ఇది చేయడం చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళకి అక్కడ నుంచి బిజినెస్ కూడా అసలు చాలా బాగుంది చెప్తూ ఉంటారు. ఇది కొంచెం ఎవరైనా దిష్టి ఎక్కువ ఉంది అంటే సో వాళ్ళు చేసుకోవచ్చు. అద్భుతం, చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్తే.